సో గిగ్ వర్కర్స్ సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితమే లేబర్ కమిషన్లో చర్చలు కూడా కంప్లీట్ అయినాయి. ఏంటి అసలు చర్చలు ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వాళ్ళని లేబర్ కమిషనర్ సార్ పిలవడం జరిగింది సార్. అందులో మాట్లాడినాము. ఇప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 7 డేస్ అడిగారు సార్. కానీ ఇప్పుడు మేము వాయిదా అయితే వేయదలుచుకోలేము. ప్రజెంట్ మేము సెక్రటరియట్కి పోతున్నాం మీటింగ్కి. మినిస్టర్ గారు పిలిచారు ఇప్పుడు మమ్మల్ని. మా ప్రధానమైన డిమాండ్స్ 3 డిమాండ్స్ సార్. ఒకటి బేస్ ఫేర్ కిలోమీటర్ కావాలి మాకు డ్రైవర్స్కి. తర్వాత రెండో డిమాండ్ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ దాంట్లో చట్టంలో మాకు న్యాయం జరగాలి. మూడోది మాకు ప్రమాద బీమా అనేది కావాలి. ప్రతి డ్రైవర్కి ఏదన్నా సంభవించి మరణిస్తే అతనికి 5 లక్షల ప్రమాద బీమా ఇవన్నీ కావాలి. ఈరోజు మాట్లాడడం జరిగింది. లేబర్ కమిషనర్ సార్ గారు మాకు హామీ ఇచ్చారు. ఆర్టీఓ కమిషనర్ సార్ కూడా మాట్లాడారు ఫోన్లో. ఆ సార్ కూడా ఒక వారం రోజులు మాకు సమయం అడిగారు. కానీ మేమైతే ఇప్పుడు మనం అయితే వాయిదా వేయలేదు సార్. మినిస్టర్ ఆఫీస్కి పొన్నం ప్రభాకర్ సార్తో ఇప్పుడు మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక అక్కడ సార్ వాళ్ళు ఏం చెప్తారో ఇని మా డిమాండ్స్ మాత్రం త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. బేస్ ఫేర్ కిలోమీటర్ మా ప్రధానమైన చర్చ. దాని తర్వాత ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది రూల్స్ పాటించాలి. ముఖ్యంగా దీని మీద మేము కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం సార్. వాయిదా అయితే వేసే ఉద్దేశం లేదు సార్. 100% మేము ఫైట్ చేస్తాం. అవసరం అనుకుంటే అందరు డ్రైవర్లు స్విగ్గీ, బేస్ ఫేర్ ఎంత అడుగుతున్నారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు కంపెనీ మీకు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు 40 రూపాయలు ఇస్తున్నారు సార్ బేస్ ఫేర్ అనేది. అది 2014-10 నుంచి వస్తుంది సార్. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్. అదే బేస్ ఫేర్తో మేము బతకగలుగుతాం సార్? బతకలేము కదా సార్. మినిమం కిలోమీటర్ 9 రూపాయలు ఇస్తుంది సార్. ఆటోకి 9, క్యాబ్కి 13 రూపాయలు. దాని మీద మేము ఎట్లా బతుకుతాం సార్? బతకలేంగా. స్విగ్గీ, జొమాటో వాళ్ళకి 20 రూపాయలు ఇస్తుంది సార్. 3-4 కిలోమీటర్లు పోయి వాళ్ళు పికప్ చేసుకొని డెలివరీ చేస్తే 40 రూపాయలకి ఏమొస్తుంది సార్? మేము మినిమం ఒక బేస్ ఫేర్ అడిగాము. ఆటోకి మినిమం 80 రూపాయలకు 3 కిలోమీటర్లు, తర్వాత 20 రూపాయలు కిలోమీటర్ అడిగాము సార్ మేము. అది మాకు ఇస్తే మాకేమి ఇబ్బంది లేదు సార్. ప్లస్ 5 లక్షల ప్రమాద బీమా ఈ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు దాని మీద ఇంప్లిమెంట్ చేయలేదు సార్. 3 సంవత్సరాల నుంచి ఈ ప్రమాద బీమా అనేది తుంగలో దొక్కేసింది. డ్రైవర్స్కి చాలా అన్యాయం. 1300 మంది ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ చనిపోయారు సార్. ఎవరికి ప్రమాద బీమా ఇవ్వలేదు. ఇంతకుముందు నా గవర్నమెంట్ డ్రైవర్స్కి ప్రమాద బీమా అని అప్లై చేసేది సార్. 5 lakhs చేసేది సార్. ఇప్పుడు అవి కూడా వస్తలేవు సార్. చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాం సార్. ఆటో డ్రైవర్లు దినదిన గండం అవుతుంది సార్. 83 రూపాయల గ్యాస్ రేట్ ఉంది. 125 రూపాయలకు పోయింది సార్ ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు. అయినా కానీ మేము ఆటోలు నడుపుకున్నాం సార్. ఏ రోజు మేము బంద్ పెట్టలేదు పబ్లిక్కి ఇబ్బంది పడొద్దని. ఇప్పుడు కూడా మా డిమాండ్ నెరవేరకపోతే లాభం ఏంది సార్? మేము మాకు ఇంకొంతమంది డ్రైవర్లు ఉన్నారు, మాటించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడ జాబ్ చేస్తారంటే ఎక్కడ పని చేస్తారు? ఇప్పుడు ఎంత ఉంది, ఎంత రావాలని డిమాండ్ చేస్తున్నారు? మేము ఐటీలో జాబ్ చేస్తామండి. ఐటీలో క్యాబ్ నడిపిస్తున్నాము. దాదాపు ఇక్కడ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 1,00,000 పైచీలకే క్యాబులు నడుస్తున్నాయి. అయితే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు ఐటీ ఎక్కడ స్టార్ట్ అయిందో అప్పుడు పర్ ప్యాకేజ్ సిస్టమ్ ఉంటుండే. ప్యాకేజ్ సిస్టమ్ ఏంటంటే ఒకటి పికప్ అండ్ డ్రాప్కి దాదాపు 30,000, 35,000, 40,000 అట్లుంటుండే. అది రాను రాను ఏమవుతుందనంటే ఇక్కడ ఈ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, సిఎన్జి రేట్లు పెరుగుతున్నాయి. అన్నీ పెరుగుతున్నప్పుడు ఇక్కడ క్యాబ్ రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి వచ్చేసి ట్రిప్ సిస్టమ్ చేశారు. ట్రిప్ సిస్టమ్ చేసిన తర్వాత ఏమవుతుందనంటే వీళ్ళు 10 కిలోమీటర్లకి 400 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత కిలోమీటర్ 20 కిలోమీటర్లకి 500 రూపాయలు ఇస్తున్నారు. 30 కిలోమీటర్లు దాటితే 600 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ ఐటీలో మా డ్రైవర్లు చాలా నష్టపోతున్నారు. వీళ్ళది ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మొత్తం పాన్ ఇండియా వెండర్ సిస్టమ్ వచ్చేసింది ఇక్కడికి. ఎందుకంటే హెడ్ ఆఫీసెస్ అన్నీ గుర్గాంలో ఉన్నాయి, ప్లస్ బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పాన్ ఇండియా వెండర్స్ అక్కడ ఉండి వీళ్ళు అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసి సబ్ వెండర్స్ని పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్లను దోపిడీకి గురి చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరితోని తప్పు జరుగుతుంది. ఐటీ ఇండస్ట్రీలో ఎట్లానంటే ఒక డ్రైవర్ మీద కంప్లైంట్ వచ్చిందని అంటే బండే తీసేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ప్రతి ఒక్క ఆఫీస్లో ఏంటంటే 5 సంవత్సరాలు పాతబడిన బండిని తీసేస్తున్నారు. ఆర్టీఏ మన గవర్నమెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారము ఒక బండికి 15 సంవత్సరాల వ్యాలిడిటీ ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో 5 సంవత్సరాలు దాటిందనంటే ఆ బండిని రిమూవ్ చేసి పారేస్తున్నారు. ఒకటి ఇక్కడ డ్రైవర్ తప్పు లేకుండా కూడా డ్రైవర్ బలైపోతున్నాడు. 5 సంవత్సరాలకు ఎందుకు తీసేసిన? వాళ్ళ కొత్త బండ్లు కావాలా లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయని చెప్తున్నారు కంపెనీ? బండ్లు కావాలి. వాళ్ళది ఒకటి డిమాండ్ ఏంటంటే పాత బండి 5 సంవత్సరాల కంటే తక్కువ ఏదైతే బండి ఉందో దాన్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు
మీ ఈఎంఐల మీద ఫైనాన్స్ల మీద బండ్లు తీసుకొని ఇవి కట్టకముందే మళ్ళీ ఇంకో బండి తీసుకోవాలి. ఎందుకంటే వేరే పని చేయడానికి వాళ్ళకు పాసిబుల్ లేదు. ఎందుకంటే దీని మీదనే జీవనోపాధి. ఎందుకంటే ఒకటి ఇక్కడ వీళ్ళు కార్లు తీసుకొని బండ్లు తీసుకొని ఒకటి గవర్నమెంట్ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, ప్లస్ ఒకటి బ్యాంక్ వాళ్ళకు, ఒకటి పెట్రోల్ బంక్ వాళ్ళకు. ఇంటికి మాత్రం ఏం పోవట్లేదండి. పిల్లల్ని పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా న్యాయమైన డిమాండ్స్ ఒకటి, ఇక్కడ పాన్ ఇండియా వెండర్ సిస్టమ్ అనేది తగ్గాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత పాన్ ఇండియా వెండర్ సిస్టమ్ ఇక్కడ చాలా బాగా పెరిగిపోయింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు బెనిఫిట్ లేనిది వీళ్ళు మాత్రము వర్క్ చేయరు. ఎందుకంటే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా, ముంబై అక్కడ ఉండి వీళ్ళు వర్క్ చేస్తారు. ఇక్కడ ఉండి ఇక్కడ డ్రైవర్లతో అటాచ్ చేసుకొని వీళ్ళకు న్యాయమైన రేటు మాత్రం కల్పించడం లేదు. మా డిమాండ్ ఒకటే, ఏదేమైనా సరే మా ప్రాణాలు పోయినా సరే. ఎందుకంటే 2014 కంటే ముందు ఏదైతే ఉండేనో ఇంకా ఆ రేట్లు కొంచెం పెరగాలే తప్ప ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నూనె ప్యాకెట్ తీసుకున్నా కానీ రేట్లు పెరిగినాయండి. ఈ డ్రైవర్ల రేట్లు మాత్రం దినాదినం తగ్గుతూ ఉన్నాయి. అందుగురించే మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ప్రతి కిలోమీటర్ వైజ్ మీరు తీసుకుంటే కిలోమీటర్ రేటు పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో మా రేట్లు కూడా పెరగాలి. పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు ఎలాగైతే పెరుగుతున్నాయో మా రేట్లు కూడా పెరగాలి. మళ్ళీ ఇంకొకటి, ఐటీ ఇండస్ట్రీలో డ్రైవర్లు దోపిడీకి గురవుతున్నారు. డ్రైవర్లకు కూడా స్వచ్ఛమైన న్యాయమైన నిబద్ధత అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు తప్పు చేయకుండానే ఐటీ ఎంప్లాయ్ చేయబట్టి డ్రైవర్లు కూడా బలవుతున్నారు. మీరొకటి న్యాయంగా ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు డ్రైవర్ది తప్పు ఉంటే తీసేయండి, బండి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎంప్లాయ్ ఫేవర్లో చేస్తున్నారు, మీరు ఎంప్లాయ్ది తప్పు ఉన్నారు, మీరు ఎంప్లాయ్కి ఫేవర్ చేస్తారు. బట్ ఇక్కడ వెండర్ సిస్టమ్ అనేది డ్రైవర్కు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. అందుకే నేను క్యాబ్ డ్రైవర్ అండి, ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అయితే నేను గత 2014 నుంచి డ్రైవింగ్లో ఉన్న, ఓలా ఊబర్లో నడుపుతున్నా. ఇప్పుడు ర్యాపిడో వచ్చింది. ర్యాపిడో రావడం వల్ల ఏమైందంటే ఫేర్లు తక్కువైపోయి కాంపిటీషన్లో కొట్లాడుకొని మాకు వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పుడు ర్యాపిడో ఒక రేటు, ఓలా ఊబర్ ఒక రేటు పెట్టుకోవడం వల్ల వాళ్ళు కాంపిటీషన్లో డ్రైవర్లను సతమతం చేస్తారు. మేము 2014 ఉన్నప్పుడు 52 రూపాయలు డీజిల్ రేటు ఉంటే ఇవాళ 104 రూపాయలు డీజిల్ రేట్ అయింది. అప్పుడు అదే రేటు, ఇప్పుడు అదే రేటు అంటే డ్రైవర్ జీవనశైలి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము రోజుకు 14 గంటలు పనిచేసినా కూడా ఇంటికి ఒక 500 తీసుకునే పరిస్థితి లేదు. మాకు వెహికల్ కానీ డీజిల్ కొంటే ఇంటికి కొంటలేదు, ఇంటికి కొంటే డీజిల్ కొంటలేదు, బండి మెయింటెనెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు ఇలాంటి దుర్భర జీవితం గడుపుతున్నాం అంటే అసలు గవర్నమెంట్ అన్న కొంచెం తెలివి తెచ్చుకొని మా తెలంగాణ బిడ్డలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పి మేము గవర్నమెంట్కి విన్నపించుకుంటున్నాం. గిగ్ ప్లాట్ఫామ్ సంబంధించి ఏమైంది మరి? చట్టం అమలు అయితే లేదా? దానికి సంబంధించి ఏం చెప్తారు? అది చట్టం అయితే అమలు చేసిండ్రని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే గవర్నమెంట్ అయితే దృష్టికి ఇంకా పోలేదు. అది ఒకవేళ చేస్తామని అందరికీ మాకు యూనియన్లు కానీ అసోసియేషన్లు కానీ చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఏది అంతవరకు అమలు పరచలేదు. మేము కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయమన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, మొత్తం ప్రమాద బీమా 10 లక్షలు అమలు పరచాలనేది ఒకటి డిమాండ్లో ఖచ్చితంగా నిలబెట్టినాం. తర్వాత ఓలా ఊబర్ ఒక స్థిరమైన రేట్ ఏర్పాటు చేయమని చెప్పినాం. స్థిరమైన రేట్ ఏంటంటే ఇప్పుడు బైకు కావచ్చు, బైక్ నుంచి ఆటో కావచ్చు, ఆటో నుంచి క్యాబు కావచ్చు, క్యాబ్ నుంచి ఎస్వీకి, వీళ్ళకు ఒక బేస్ పేరు, ఒక బండికి ఒక బేస్ పేరు ఇస్తూ కిలోమీటర్ని ఫిక్స్డ్ చేసి తర్వాత డిమాండ్ని బట్టి పెంచాలనేది మా ఉద్దేశం. అది. థ్యాంక్ యూ. సో ఇప్పటికే ఏదైతే లేబర్ కమిషన్లో చర్చలు కూడా కంప్లీట్ అయ్యి సెక్రటరియట్లో మంత్రి పిలిచారని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి అయితే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అక్కడ చర్చలు ఉన్నాయి. సో కంపెనీ ప్రతినిధులు కూడా కొద్దిగా వాళ్ళు ఒక స్టెప్ దిగొచ్చారని చెప్పేసి ఇక్కడ ఆటో యూనియన్ల ప్రతినిధులు చెప్తున్నప్పటికీ సో ఫైనల్గా మంత్రితో చర్చలు జరిగిన తర్వాత రేపటి బంద్కు సంబంధించి మంత్రితో చర్చలు జరిగిన తర్వాత రేపు బంద్కు సంబంధించి మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడైతే చర్చలు జరుగుతున్నాయి. కంపెనీలు అయితే కొద్దిగా ఇక్కడికి దిగి వచ్చాయని చెప్పేసి, గతంలో కంపెనీలు కనీసం చర్చలకు కూడా రాకపోయేది, ఇప్పుడు చర్చలకు వచ్చాయి కాబట్టి మాకు కూడా కొంచెం ఆశ కలుగుతుంది. ఏదైతే బేస్ ఫేర్కి సంబంధించి కానీ కిలోమీటర్కు సంబంధించి రేట్లు ఏదైతే పెరుగుతున్నాయో రేట్లు పెంచాలనే డిమాండ్స్ ఉన్నాయి. డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని చెప్పేసి ఆశపడుతున్నాం. బట్ సెక్రటరియట్ చర్చలు జరిగిన తర్వాత రేపటి బంద్కు సంబంధించి అయితే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే ఓలా ఊబర్ కంపెనీలు ఒక్కొక్క ఫేర్ నిర్ణయించడంతో కంపెనీలకు వాళ్లకు తగ్గట్టుగా మేము సర్వీస్ చేసినా కూడా ఇంటికి కనీసం డబ్బులు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒకప్పుడు డీజిల్ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు దానికి డబుల్ త్రిబుల్ అయినాయి డీజిల్ రేట్లు కానీ, ఆటో మెయింటెనెన్స్ కానీ, ఈఎంఐలు కానీ, ఇలా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇటు ఏదైతే స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళకు కూడా చాలా వరకు కమిషన్ తక్కువ వస్తుండడంతో ఖచ్చితంగా సమ్మెకు పోవాల్సిన గత్యంతరం లేకుండా పోతుందని చెప్పేసి గత్యంతరం లేకుండా
పోతున్న పరిస్థితి. సో చర్చల తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుందని వాళ్ళైతే ఆశపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.